అమ్మా సరోజా, ఇంత పెందలాడ వచ్చి మంచం మీద వాలిపోయావేమిటి? ఏం జరిగిందమ్మా? ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఆ అబ్బాయికి నీకు ఏమైనా గొడవ వచ్చిందేమిటి? అతని విషయం నా దగ్గర ఎత్తదు పిన్ని. అయ్యో రామా, నీ మాటని బట్టి అర్థమవుతోంది అతనితో ఏదో గొడవ వచ్చిందని. అమ్మాయి, మొన్న నేను చూసిన సినిమాలో ఏం జరిగిందో తెలుసా? హీరో హీరోయిన్ మధ్య మాట మాట వచ్చి గొడవ వచ్చింది. ఒక రోజంతా అలాగే అలిగి ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ఇంకో రోజు ఉండలేక అట్నుంచి హీరో ఇట్నుంచి హీరోయిన్ చేతులు చాపుకొని ఒకరినొకరు పిలుచుకుంటూ పరిగెత్తును వచ్చి కౌలించేసుకున్నారు. అంటే ఇప్పుడు నన్ను చేతులు చాపుకొని అలా రోడ్డు మీద పరిగెత్తమంటావా? అయ్యో రామా, అది సినిమా గనక సరిపోయింది. నిజంగా నువ్వు పరిగెడితే పిచ్చిదాని అనుకుని పోలీసులు పట్టుకుంటారు. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఏముందమ్మా, గొడవలనేవి సర్దుబాటు చేసుకోవాలే తప్ప పంతాలు పట్టింపులని బిగుసుపోకూడదు. అతనేమైనా అన్నాడనుకో నువ్వు మన్నించాలి, నువ్వేదైనా అన్నావనుకో అతను మన్నించాలి. అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఆడపిల్ల పచ్చిమిరపకాయ బజ్జీ లాంటిది. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ కొరికితే కారలా మంటెక్కిపోతుంది. ఎవరెవరెవరెవరే, నువ్వు ఆడపిల్లని పచ్చిమిరపకాయ బజ్జీతోనూ పకోడీ పొట్లంతోనూ పోలుస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఆడపిల్ల అందమైన చందమామలాంటి, ఆడపిల్ల చూపు వెన్నెల కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెధవ కోతలు కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా ముఖాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా, ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య ఎలా ఉంచురా? ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను, ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యాకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసేక చచ్చినట్టు తనేది దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావు. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు గొడవ ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వడ తన్నుకుపోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి, మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా? కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు. ఇనపోసా మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి, నన్ను ఏం చేయాలి చెప్పండి. అబ్బే, అది కాదండి, ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా, హృదయ విదారకంగా, యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి. ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను, నన్ను మన్నించండి. అదేమిటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి ఈ మేడ నుంచి కిందకు దూకేస్తే గాని నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేమిటండి, అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని.
సీన్ లో క్లైమాక్స్ మ్యూజిక్ లాగా ఈ గొడవ ఏంటి? చూద్దాం రా. ఏమిటా పని బుద్ధి లేకుండా? ఎంతగా ఇచ్చాను తలపెట్టావు. ఏమిటి తల్లి, నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా? నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా? సత్యం సాధిస్తావే. బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్న వాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్న వాళ్ళ గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా. సావిత్రి గారు, సావటం పిరికితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా సావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? కట్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలినా కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి ఒక మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏంటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారు? ఏంటి వచ్చే స్టీవ్? ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకోగలండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు కలపమంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్యా, కమా. సార్, నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా? నీ మొహం సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా, నీ మొహం సంతకెళ్ళా. ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే, కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడువు విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా? నీ మొహం సంతకెళ్ళా. చూస్తే మన బాపతి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్, ఫాలో మీ.
ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. ఏ మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పని అండి. మేము మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పురుటికి పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. షటప్. మీ ఆవిడ్ని ఇక్కడి నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే సరే, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కొళ్ళ పొడిచేయగలను. ఏ కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారు మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు, పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే, మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే, పారిపోతున్నారు. చూస్తారా? పట్టుకోండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అదిగా సార్, అది ఆ మాట వినండి సార్. వీడు సార్, అదిగా సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేస్తే నక్సలైట్లు కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది. ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్ అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కొడవండి బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయినా. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చావు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున. 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్లవి. ఓకే సార్. ఇద్దరిని ఒకే సెల్లో పెట్టామా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్ అవి. అలాగే సార్. వెళ్ళ రావయ్యా. సార్, టైం ఎంత సార్? వాచి లేదే. పర్వాలేదులేండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడి ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నేను మీతో లేచి చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు, లేకపోతే బస్సులో వస్తావు. మీ నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర. అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కింద పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కాదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసం కట్టబెడతారో ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాట్లాడకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3. ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నా
నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెలా, తొక్కమంటే తొక్కనా. బాబు ఈ పాటలేండి నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు ఓ పాట వెళ్ళొచ్చు కదండి. ప్రేమేనే రమౌనా నాపై. బాబోయ్! నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం బానే. బాబు నా కాళ్ళు పట్టేసినాయి, అస్సలు తొక్కలేకపోతున్నానేటి. ఒరే ఒరే ఒరే, నిన్ను కింద పడేసి తొక్కేయ్యా. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమేనే రమౌనా నాపై. ఒరే 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 ఒరే, ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ ఏంటి తొక్కేది గలగల పట్ల. నువ్వు పాట పాడటం మాని. నేను ఎప్పుడో మానేశానండి. రేట్లు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. ఒరేయ్, నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఒరే ఒరే ఒరే, ఈ గ్రామ ప్రజల్ని నన్నే గుర్తావరా? అయ్యి బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్. నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటి సార్? 9. అయ్యి బాబు, నన్ను వదిలించాలి. వెళ్ళేది మందు కొట్టి రిక్షా తొక్కే వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్ రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలీదా? దండం పెట్టాను సార్. నన్ను వదిలింది సార్, ప్లీజ్ సార్. అల్లారే దాకా నేను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి మాట వినండి సార్. ఏమండి విజయవాడ వెళ్ళే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్. సెకండ్ పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. హలో, నమస్తే. నువ్వు చేసింది చెయ్యాలా? ఇక్కడ